వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మిత్రులు పెద్దలు బై క్వాలిఫికేషన్ వారు ఇంజనీర్ బై నేచర్ డాక్టర్గా ఈ శాఖను నిర్వహిస్తూ సుదీర్ఘకాలంగా ఈ శాఖలో పేరుకుపోయిన సమస్యల్ని పరిష్కరిస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారి అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రుడు బట్టి విక్రమార్క గారిని, హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారిని, స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారిని, అదేవిధంగా విప్ ఆది శ్రీనివాస్ గారిని, నాగరాజ్ గారిని, ఇతర శాసనసభ్యులను, ప్రభుత్వ సలహాదారులు పెద్దలు, మాజీ రాజ్యసభ సభ్యులు, పిసిసి అధ్యక్షులు కేశవరావు గారిని, వేం నరేందర్ రెడ్డి గారిని, మహమ్మద్ అలీ షబీర్ అలీ గారిని, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు అందరూ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులుగా వైద్య ఆరోగ్య శాఖలో చేరబోతున్న వందలాది మంది ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు డాక్టర్లుగా, ఫుడ్ సేఫ్టీ అధికారులుగా తెలంగాణకు సేవలు అందించడానికి, తెలంగాణ సమాజాన్ని ఆరోగ్యవంతమైన తెలంగాణగా మార్చడానికి, ఈరోజు బాధ్యత చేపట్టడానికి వచ్చిన మీరు, మీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా దాదాపుగా 200 పైచిలకు అంబులెన్స్లను ఈరోజు తెలంగాణ జాతికి అంకితం చేసి, అదేవిధంగా ట్రాన్స్జెండర్లకు సంబంధించిన ఆసుపత్రులను ఏర్పాటు చేయడమే కాకుండా 16 నర్సింగ్ కాలేజీల ప్రారంభోత్సవం, 28 పారామెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం, ముఖ్యమైన కార్యక్రమాలన్నిటిని కూడా ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ పండుగ కార్యక్రమాన్ని మనమందరము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలలో జరిగిన నిర్ణయాలు, నడిచిన విధానం మీరు కళ్ళతో చూసింది. గత ప్రభుత్వంలో జరిగిన నిర్ణయాల గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈ ప్రజాపాలన ఏర్పడి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత విద్య, వైద్య రంగం అని, విద్యకు సంబంధించిన నిర్ణయాలు కానీ, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో మన ప్రభుత్వం చేపట్టిన నియామకాల గురించి ఈరోజు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రధానంగా పారామెడికల్ సిబ్బంది నుంచి మొదలు పెడితే 7,750 మందిని అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే ఎల్బీ స్టేడియంలో వాళ్ళకు నియామక పత్రాలు అందజేసి సుదీర్ఘ కాలంగా ఒక దశాబ్ద కాలం నియామకాలు లేకపోవడం వల్ల నిరాశ నిర్లిప్తతతో ఒక దశలో కొంతమంది ఆత్మహత్యలే శరణ్యం అనుకుంటున్న సందర్భంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టాలని
ఎల్బీ స్టేడియం వేదికగా 7,750 మంది వైద్య ఆరోగ్య సిబ్బందిని నియమించడమే కాకుండా ఇంకా 6,496 ఖాళీలను భర్తీ చేయడానికి పరీక్షలు పూర్తి చేసి తొందరలోనే ఇంకొక 6,500 మంది ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో నియమించాలని ఈ ప్రభుత్వం కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తుంది. ఈరోజు నియామకమైన డాక్టర్లు కావచ్చు, గతంలో నియామకమైన పారామెడికల్ సిబ్బంది కావచ్చు, రేపు భవిష్యత్తులో నియామకం కాబోతున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కావచ్చు, దాదాపుగా ఒక సంవత్సరంలో వైద్య ఆరోగ్య శాఖలో 14,000 మంది నియామకం స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు జరగలేదు అని చెప్పి నేను అధికారికంగా చెప్పదలుచుకున్నా. సంవత్సరం తిరిగే లోపల 14,000 నియామకాలు జరిగిన చరిత్ర ఏ రోజు కూడా లేదు. ఈ రోజు ఇంత అద్భుతంగా ఈ శాఖలో నిర్ణయాలు తీసుకున్నామంటే మీ శాఖ మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు నేను చెప్పినట్టుగా బై ఎడ్యుకేషన్ వారి ఇంజనీరు, బై నేచర్ వారి డాక్టర్ కాబట్టి మీ సమస్యల్ని అవగాహన చేసుకొని నా దగ్గరకు వచ్చి ముఖ్యమంత్రిగా మీరు నిర్ణయాలు చేయాల్సిందే, నాకు సంతకాలు పెట్టాల్సిందే. వైద్య ఆరోగ్య శాఖ బలోపేతమైనప్పుడే తెలంగాణ ఆరోగ్యవంతమైన తెలంగాణగా ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చడానికి మీరు అన్ని అనుమతులు ఇవ్వాల్సిందే అని చెప్పి వారు ఎంబడిబడి పనులన్నిటిని కూడా ప్రభుత్వం నుంచి సాధించుకున్నారు. అక్కడ ఆర్థిక శాఖ అనుమతులు, ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయ అనుమతులు తీసుకొని మీ కాలేజీలు కానీ గత ప్రభుత్వం జీవోల ద్వారా 8 మెడికల్ కాలేజీలను ఇచ్చి ఎలాంటి వసతులు ఏర్పాటు చేయకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం డాక్టర్ల అడ్మిషన్లు చేయడానికి అభ్యంతరాలు పెడితే వారు ప్రత్యేకమైన శ్రద్ధ కనపరిచి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తన వైద్య శాఖలో ఉన్న అధికారులను అందరినీ కూడా సమన్వయం చేసుకొని ఈరోజు ఆ కాలేజీల అన్నిట్లలో అడ్మిషన్లు సాధించడం ద్వారా దేశంలోనే అత్యధికంగా డాక్టర్లను అందించే రాష్ట్రంగా తెలంగాణని తీర్చిదిద్దాలని వారు చేస్తున్న కృషిని ఈరోజు మీరందరూ చప్పట్ల ద్వారా వారిని అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే సంబంధిత శాఖ మంత్రికి చిత్తశుద్ధి, పట్టుదల, పని చెయ్యాలన్న ఆలోచన, పని పట్ల అవగాహన ఉన్నప్పుడే ఈ కార్యాచరణ ముందుకు వెళ్తుంది. ఆ మంత్రి గారికి చిత్తశుద్ధి లోపించినా, అవగాహన లేకపోయినా తీసుకుంటున్న నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఈరోజు ఒక మంచి మంత్రిగా సమర్థవంతంగా ఈ శాఖను నిర్వహించడమే కాకుండా శాఖలో ఉన్న సిబ్బందిని అందరిని కూడా సమన్వయం చేసుకుంటూ వారు ముందుకు వెళ్తున్నారు. అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు అందరికీ తెలుసు, 60 సంవత్సరాల ఆకాంక్ష, లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఉద్యమకారులుగా మారి వందలాది మంది ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా ఆనాడు తెలంగాణ యువత నినదించింది తమ ఉద్యోగ నియామకాల కోసం. రాష్ట్రంలో ఖాళీలుగా ఉన్న ఉద్యోగ నియామకాలు, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ యువత మొత్తం లక్షలాదిగా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమ బాట పట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. మేమందరం ఆశించినాం, గత ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని ఖాళీలను శాఖల వారీగా సమీక్షించి అన్ని శాఖలలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తారని. కానీ 10 సంవత్సరాలల్లా భర్తీ చేయకపోను నోటిఫికేషన్లు ఇస్తే ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముకునే పరిస్థితి. అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, లేకపోతే టీచర్ల నియామకాలు కావచ్చు, పోలీస్ సిబ్బంది నియామకాలు కావచ్చు, పారామెడికల్ సిబ్బంది నియామకాలు కావచ్చు. ఏ రోజు కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏకాగ్రతతో ఈ నియామకాలను చేపట్టన్న ఆలోచన ఆనాడు చెయ్యలేదు. అందుకే వేలాది ఖాళీలు అట్లే ఉంటే ఆనాడు నేను ఒక మాట చెప్పిన,
10 సంవత్సరాలు ఓపిక పట్టిండ్రు, 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు. వారికి చిత్తశుద్ధి లేదు, ఈ ఖాళీలను భర్తీ చేయరు. అందుకే కుర్చీలలో కూర్చున్న వాళ్ళ ఉద్యోగాలను ఖాళీ చేయిస్తే వాళ్ళ ఉద్యోగాలు ఊడగొడితే మీ ఉద్యోగాలు వస్తాయని ఆనాడు నేను చెప్పడం జరిగింది. ఆ మాటను నమ్మి విశ్వసించి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళను ఉద్యోగాల నుంచి మీరు బర్తరఫ్ చేసినందుకు, మీరు ఉద్యోగాల నుంచి వాళ్ళని రిమూవల్ ఆర్డర్ ఇచ్చినందుకు ఎంబడే వచ్చిన కొద్ది రోజుల్లోనే మీ ఉద్యోగ నియామక పత్రాలు మీ చేతికి వచ్చినాయి. ఈరోజు ఈ వేదిక మీద నుంచి అధికారికంగా ఈరోజు నేను మీ ముందు గర్వంగా నేను చెప్పదలుచుకున్నా. 1947 15 ఆగస్టు భారతదేశంలో కావచ్చు, సెప్టెంబర్ 17 1948 నుంచి ఏ ఒక్క సంవత్సరంలో ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రం ఒక్క సంవత్సరం లోపల ప్రభుత్వ ఉద్యోగాలు 50,000 పైన నియామకాలు చరిత్రలో జరగలేదు. మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు 50,000 పైగా నియామకాలను చేపట్టి ఈ దేశ చరిత్రలోనే ఒక గొప్ప చరిత్రను నెలకొల్పడం జరిగింది. ఈరోజు అందుకే నిరుద్యోగ యువకులు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందంటే 100% పరీక్షలు నిర్వహించి ఫలితాలను ప్రకటించి ఉద్యోగ నియామకాలు పత్రాలు అందజేస్తారని ఈ ప్రభుత్వం మీద సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకంతో ఏకాగ్రతతో చదువుకుంటూ ఈరోజు పోటీ పరీక్షలకు ఈరోజు ప్రిపేర్ అవుతున్నారు. దానికి ఉదాహరణ టీచర్ల నియామకం. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎన్నో రకాల అనుమానాలు, ఎంతోమంది పరీక్షలు వాయిదా వేయాలి అని రోడ్ల మీదకి వచ్చారు. కొంతమంది రాజకీయ ప్రేరేపితమైన కృత్రిమంగా ఆందోళనలు చేపట్టిన. నేను ఖచ్చితంగా చెప్పిన, గత 10 సంవత్సరాలలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం, పోటీ పరీక్షల నిర్వహణ కోసం లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చిన విద్యార్థులారా, మీరు ఆలోచన చేయండి. పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు పోయేది ఏమీ లేదు. పరీక్షలు వాయిదా వేస్తే మీ కాలం, మీ జీవితం, మీ అవకాశాలు సన్నగిల్లుతాయి. మీ తల్లిదండ్రులకు మీ మీద, ప్రభుత్వం మీద నమ్మకం, విశ్వాసం పోతుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మీరు మీ తల్లిదండ్రులు రూపాయి కూడబెట్టి కోచింగ్ సెంటర్లకు పంపిస్తే 8-10 సంవత్సరాలు అశోక్ నగర్ చౌరస్తాల్లో, దిల్సుఖ్ నగర్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరిగితే మీ అత్యంత విలువైన యుక్త వయసు 21 సంవత్సరం పైబడి 35 సంవత్సరాల లోపు మనం జీవితంలో ఏం కావాలనో ఆ వయసు నిర్ణయిస్తుంది. మనం డాక్టర్ అవుతామా, లాయర్ అవుతామా, ఇంజనీర్ అవుతామా, ఐఏఎస్ అవుతామా, ఐపీఎస్ అవుతామా, లేకపోతే ప్రజాప్రతినిధి అవుతామా, ప్రజాసేవకుడు అవుతామా, వ్యాపారంలో రాణిస్తామా అనేది 21 సంవత్సరాలు పైబడి 35 సంవత్సరాల లోపు మన భవిష్యత్తు నిర్ణయం జరుగుతుంది. కానీ 14 సంవత్సరాలు పోటీ పరీక్ష కోసం 10-12 సంవత్సరాలు కోచింగ్ సెంటర్లలో తిరిగితే యుక్త వయసు కాల గర్భంలో కలిసిపోయినాక నిజంగా ఈ సమాజానికి మనం ఎలాంటి ప్రయోజనం చేకూర్చని వ్యక్తులుగా మిగిలిపోతే మన తల్లిదండ్రుల యొక్క బాధను, దుఃఖాన్ని అర్థం చేసుకోవాలి అని ఒక పట్టుదలతోటి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేను మీ సమస్యలు తెలిసి ఎవరు ఏమనుకున్నా, ఎవరు రోడ్డెక్కినా, ఎవరు అభ్యంతర పెట్టినా డిఎస్సి పరీక్షల్ని నిర్వహిస్తా అని చెప్పి 55 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించి నియామక పత్రాలు 11,000 మందికి ఎల్పి స్టేడియంలో టీచర్లను నియమించిన అంటే అది ఈ తెలంగాణ నిరుద్యోగ యువకుల పట్ల ఈ ప్రభుత్వానికి, మంత్రివర్గానికి ఉన్న చిత్తశుద్ధి అని ఈరోజు నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ 50,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే ఇవాళ మా కుటుంబంలో మా మంత్రుల పిల్లలకో, మా ఎమ్మెల్యేల పిల్లలు మేము ఎవ్వరం ఉద్యోగాలు తీసుకోలేదు. 90% నాకు తెలిసినంత వరకు. ఇవాళ మేము 50,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే ఈ తెలంగాణ సమాజమే మా కుటుంబం అనుకున్నాం. మీకోసం సేవ చేయడం ఒక గొప్ప అవకాశం అనుకున్నాం. నిరుద్యోగ యువకులకు, యువకులకు అవకాశాలు ఇవ్వడం ద్వారా వాళ్ళు జీవితంలో స్థిరపడాలి. ఈ దేశ ప్రయోజనాల కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం మీరు ప్రయోజకులుగా మారాలి అని మేము చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో పని చేసినాం. ఎంతోమంది తిట్టినరు, ఏం పోయేకాలం ఈ ముఖ్యమంత్రికి పరీక్షలు వాయిదా వేయమంటే ఎందుకు వేస్తలేడు అని. నేను ఒకటే నిర్ణయించుకున్నా, వాయిదాలు వేస్తే లక్షలాది మంది నిరుద్యోగ యువకులు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూనే
తల్లిదండ్రులకు భారం అవుతారు. ఆ భారము మొయ్యలేని పరిస్థితిలో తల్లిదండ్రులకు తమ మొహం చూయించలేక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు. అదే పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇస్తే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉద్యోగాల్లో చేరుతారు. ఉద్యోగం రాని వాళ్ళు ఇంకొక ఉపాధి ఉద్యోగ అవకాశాలను వెతుక్కుంటూ వారు నిర్ణయం తీసుకుంటారు. అందుకే పోటీ పరీక్షలు నిర్వహించిన. ఇదే కాదు, ఈరోజు గ్రూప్ 1 జరిగినప్పుడు కూడా గ్రూప్ 1 పరీక్షలు వాయిదాలు వేయాలని మన ప్రభుత్వం ఇచ్చిన జీవోలలో కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు పీకాలని, తప్పులు పట్టాలని హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని దగ్గరలకు పోయినారు. ఎక్కడ కూడా వాళ్ళ వాదన కోర్టులు సమర్థించకపోను తిరస్కరించి పరీక్షలు నిర్వహించమన్నారు. లక్షలాది మంది నిరుద్యోగ యువకులు గ్రూప్ 1 పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే పరీక్షలు నిర్వహించమని ధర్నాలు చేసిన వాళ్ళు పరీక్షలు వద్దు అని కృత్రిమమైన ధర్నా, ఒక రాజకీయ పార్టీ ప్రేరేపించిన ధర్నా చేస్తే నథింగ్ డూయింగ్ అని గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించినాం. మెయిన్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించినాం. తొందరలోనే తెలంగాణ రాష్ట్రానికి 2011 తర్వాత గ్రూప్ 1 పరీక్షలే నిర్వహించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో గ్రూప్ 1 నియామకాలు జరిగితే ఇవాళ 2024కు వచ్చినాం. 13 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ యువకులకు రాలేదు. ఆనాటి ప్రభుత్వం 2017లో నోటిఫికేషన్ ఇచ్చిన పరీక్షలు నిర్వహించకుండా వాయిదాలు పెట్టుకుంటూ నిర్వహించిన పరీక్షలు ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముతుంటే ఆ రోజు ఖచ్చితంగా మాట ఇచ్చిన అధికారంలోకి వచ్చిన ఎంబడే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తాం, ఖాళీలను భర్తీ చేస్తామని ఇవాళ గర్వంగా నేను చెప్తున్న. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన ఈ రోజు రిటైర్ అవ్వబోతున్న మహేందర్ రెడ్డి గారు చైర్మన్గా చాలా దీక్షతో ఈ పరీక్షలను నిర్వహించి ఈ రోజు మెయిన్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేసిండ్రు. తొందరలోనే 563 మంది గ్రూప్ 1 అధికారులను ఈ తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములను చేయబోతున్నాం. ఇవాళ ప్రక్షాళన చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మా పనితనానికి ఒక గీటు రాయి, చిన్న ఆరోపణ లేకుండా ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనిచేస్తుంది. మహేందర్ రెడ్డి గారి స్థానంలో సర్వేల్ రెసిడెన్షియల్ నుంచి ఐఏఎస్ పొందిన అతి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ బుర్రా వెంకటేశంని 3.5 సంవత్సరాలు ఇంకా ఐఏఎస్ ఉన్నా అతన్ని ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఎందుకు వేసిన అంటే ఈ పరీక్షలను చిత్తశుద్ధితో పారదర్శకంగా నిర్వహించాలని ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసును ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేసిన. గతంలో ఐపీఎస్ డీజీపీ చేసిన అధికారిని వేస్తే ఈరోజు సీనియర్ ఐఏఎస్ అధికారిని వేసిన. మేము పొలిటికల్ రీహాబిలిటేషన్ సెంటర్గా మార్చదలుచుకోలే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక ఉన్నతమైన సంస్థ, ఒక ఉన్నతమైన వ్యవస్థ. అక్కడ పనిచేసే వాళ్ళకు చిత్తశుద్ధి ఉండాలి, అవగాహన ఉండాలి, చదువు పట్ల శ్రద్ధ ఉండాలి. నియామకాలు చేపట్టే వాళ్ళను ఇవాళ వాళ్ళు పోటీ పరీక్షలకు ప్రశ్నపత్రాలు తయారు చేస్తే వాళ్ళకి చదువు ఉండాలి. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ ఎవరయ్యా అంటే ఆర్ఎంపీ డాక్టర్ను పెట్టినరయా. గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించేటోడు ఆర్ఎంపీ డాక్టరు, డిప్యూటీ తహసీల్దారు, ఇట్లాంటి వాళ్ళను పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్గా గతంలో వేసారు. నేను తప్పు పట్టడం లేదు, కానీ సెక్షన్ ఆఫీసర్ కలెక్టర్ని సెలెక్ట్ చేయలేడు కదా. ఒక సెక్షన్ ఆఫీసరో లేకపోతే ఒక ఆఫీస్లో ఉండే అటెండరో ఆ జిల్లా కలెక్టర్ని నిర్ణయించాలంటే అతని అవగాహన, అతని చదువు, అతనికి అన్ని రకాల అవగాహన ఉండాలి కదా. అట్లాంటి గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యులుగా చిన్న చిరు ఉద్యోగస్తులను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి ఆ పార్టీ సభ్యులను నియమించడంతో పూర్తిగా భ్రష్టు పట్టుపోయి ప్రతిష్ట దెబ్బతిన్నది పబ్లిక్ సర్వీస్ కమిషన్. కానీ మన ప్రభుత్వం వచ్చినాక పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంప్లీట్గా ప్రక్షాళన చేసి ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళను, ఉన్నత హోదాలు ప్రభుత్వంలో నిర్వహించిన వాళ్ళను సభ్యులుగా చైర్పర్సన్స్గా నియమించడం ద్వారా ఈరోజు ఎలాంటి ఆరోపణ లేకుండా నిర్వహించగలిగినాము అని అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీ ద్వారా తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా యూనివర్సిటీలకు సంవత్సరాల కొద్ది వైస్ ఛాన్సలర్లు లేరు. మనం వచ్చిన తర్వాత 10 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లను నియమించడమే కాకుండా ఇవాళ యూనివర్సిటీలలో ఉండే టీచింగ్, నాన్ టీచింగ్ వేకెన్సీలను అన్నిటిని కూడా ఇవాళ ఫిలప్ చేయాలని వైస్ ఛాన్సలర్స్కు మనం ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను ఎందుకు ఈ వివరాలన్నీ మీతో పంచుకుంటున్నా అంటే
గత ప్రభుత్వం ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రి, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి, ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కాలేజీని ఇస్తామని చెప్పిండ్రు. 10 సంవత్సరాలైన మండలాలలో 30 పడకలు రాలే, నియోజకవర్గాలలో 100 పడకలు రాలేదు. మెడికల్ కాలేజీలు ఇస్తే అత్తా పత్తా లేదు. బోర్డన్ ఉంది, జీవోనన్ ఉంది, కానీ అది ఎక్కడుందో ఎత్తుకుతే ఎక్కడ కనిపించదు. అట్లాంటి అగమ్య గోచరం నుంచి విద్యాశాఖను, వైద్య శాఖను బయటికి తీసుకొచ్చి విద్యాశాఖ స్వయంగా నేనే పర్యవేక్షిస్తూ, వైద్య ఆరోగ్య శాఖ పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు పర్యవేక్షిస్తూ ఈరోజు ఈ మంచి నిర్ణయాలు తీసుకున్నాము. ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. పేదలకు సేవలు అందించాలన్న లక్ష్యంతో ఈరోజు మన ప్రభుత్వం నడుస్తున్నది. నేను ఈరోజు గుర్తు చేయదలుచుకున్నా, ప్రతివాడు ఈరోజు ఆరోగ్యశ్రీ గురించి, రాజీవ్ ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుతూ, ఆనాడు ప్రభుత్వ వైద్యానికి వెళ్తే పోయినవాడు పోయినట్టే మళ్ళీ వస్తాడో రాడు అని సినిమాల్లో పాటలు పెట్టి నువ్వు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని. అట్లాంటి పరిస్థితుల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి అపోలో, యశోద లాంటి కార్పొరేటు ఆసుపత్రుల్లో శ్రీమంతులు చేయించుకునే వైద్యాన్ని 2005-06 సంవత్సరంలో 2 లక్షల రూపాయలు ఉచితంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేదవాడికి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉండే దళితులు, ఆదివాసులు, గిరిజనులు, బలహీన వర్గాలు, నిరుపేదలైన మైనారిటీలకు రాజీవ్ ఆరోగ్యశ్రీని అందించానాడు. పేదవాళ్ళను ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ. గత ప్రభుత్వం దాన్ని దెబ్బతీస్తే మేము వచ్చిన ఎంబడే ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఉచిత వైద్యాన్ని ఇవాళ తెలంగాణ పేదలకు అందిస్తున్నాం. ఇవాళనే మా అధికారులు నాకు సమాచారం అందించారు. సీఎం రిలీఫ్ ఫండ్కి మొదటి సంవత్సరంలో 835 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టినాం. ఇది చరిత్రలోనే రికార్డు. గత ప్రభుత్వం ఏ రోజు కూడా 450 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేదు రాజీవ్ మన సీఎం రిలీఫ్ ఫండ్లో. కానీ ఈ 11 నెలల్లో నేను ముఖ్యమంత్రిగా పేదలకు 830 కోట్ల రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదల వైద్యానికి అందించిన అంటే ఇదందరూ మీరు అందించిన సహకారం, మీరందరూ అండగా నిలబడబట్టే ఈ గొప్ప నిర్ణయాలు మేము చెయ్యగలిగినము. అందుకే మిత్రులారా, రాజీవ్ ఆరోగ్యశ్రీ తెచ్చిన 104, 108 అంబులెన్సులు తెచ్చిన, ఎక్కడ ప్రమాదం జరిగినా మీరు ఒక్కసారి 108కు డయల్ చేస్తే మనకు అంబులెన్సులు ఏ మూలకైనా వచ్చేటట్టుగా ఏర్పాటు చేసింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఇలా కొనసాగిస్తున్నది కూడా కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. అందుకే ఇప్పుడు చేసింది సరిపోదు, ఇంకా చేయాల్సింది ఉంది. నియామకాలే కాకుండా మౌలిక వసతులను పెంచాల్సిన అవసరం ఉంది. మాకు తెలుసు, మా విధానం చూస్తే మీకు అర్థమవుతుంది. మొదటి సంవత్సరం మేము చేసిన పనులను చూస్తే భవిష్యత్ ఏందో మీకు అర్థమవుతుంది. అందుకే ఈరోజు ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందించినాం. పొన్నం ప్రభాకర్ గారు నిర్వహిస్తున్న రవాణా శాఖలో ఇప్పటికీ 1,15,00,000 మంది ఆడబిడ్డలు బస్సు ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకుంటే 3,800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్పొరేషన్కు కట్టింది. ఆడబిడ్డలు ఈరోజు ఈ రాష్ట్రంలో అమ్మగారింటికి వెళ్ళాలన్నా, ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఆర్టీసీ బస్సులో అనా పైసా ఖర్చు లేకుండా ఆడబిడ్డలు ప్రయాణం చేసే అవకాశం ఈ ప్రభుత్వం ఇచ్చింది, మీ ప్రభుత్వం ఇచ్చింది. ఇంటికెళ్ళి అమ్మని అడగండి, ఆర్టీసీ బస్సులో అనా పైసా లేకుండా ప్రయాణం చేస్తుందో లేదో. ఇక్కడున్న ఆడబిడ్డలు కూడా ఈరోజు ఉద్యోగాలు వచ్చే వాళ్ళు ఆర్టీసీ బస్ ఎక్కి ఇంటికి పోయేటప్పుడు చూడండి, ఎవరైనా మిమ్మల్ని ఒక్క పైసా అడుగుతారేమో. ఇది మా కమిట్మెంట్. ఇవాళ పేదవాళ్లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు, వ్యవసాయానికైనా ఉచిత విద్యుత్తు. మరి పట్టణాలలో ఉండే పేదలకు లేదా అంటే పేదవాళ్ళకు కూడా విద్యుత్తు భారం పడకుండా టీవీ పెట్టుకున్నా, ట్యూబ్ లైట్ వేసుకున్నా, ఫ్రిడ్జ్ పెట్టుకున్నా పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా 200 యూనిట్ల వరకు ఇవాళ పేదవాళ్ళకు ఉచిత వైద్యం అందిస్తున్నాం. 50 లక్షల కుటుంబాలు ఈరోజు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును ఈరోజు వాళ్ళకు అందుబాటులోకి వచ్చింది. 500 రూపాయలకు సిలిండర్ కూడా 50 లక్షల కుటుంబాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వినియోగిస్తున్నారు. ఈ విధంగా రైతు రుణమాఫీ, మొన్ననే పాలమూరు గడ్డ మీద రైతుల పండుగ చేసుకున్నాం.
21,000 కోట్ల రూపాయలు ఈ మొదటి సంవత్సరంలోనే మీరందరూ రైతుల బిడ్డలు మీ ఇంటికెళ్ళి మీ నాయనని అడగండి, రైతు రుణమాఫీ జరిగిందా లేదా. 2 లక్షల లోపల రుణం ఉన్న 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తే వాళ్ళ ఖాతాలో కాసులు గలగల అంటుంటే కొంతమంది గుండెల్లో పిడుగులు పడ్డట్టుగా ఫామ్ హౌస్లో పండుకొని బాధపడుతున్నారు. వాళ్ళ బాధకు మందు లేదు. ఏదైనా మందు ఉంటే ఇక ఆ మందు జూపల్లి కృష్ణారావు గారు ఇవ్వాల్సిందే, వారు లేరు కానీ వాళ్ళ శాఖ ఇవ్వాల్సిందే. ఎందుకై బాధపడుతురు? రైతులకి ఇవాళ 21,000 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే 25 లక్షల మంది రైతులకు రైతు రుణమాఫీ చేసినాం. అదే కాదు, రైతు భరోసా సంక్రాంతి పండుగ తర్వాత ఖచ్చితంగా రైతులను ఆదుకుంటాం, రైతు భరోసా ఇస్తామని చెప్పి ఈ ప్రజలకు చెప్పినాం. మా మీద ఉన్న నమ్మకంతో రైతులు ఈరోజు పండుగ చేసుకుంటున్నారు. అంతకుముందు వరేసుకుంటే ఊరేసుకున్నట్టే అని చెప్పారు గత పాలకులు. కానీ మేమేమన్నాం, వరి వెయ్యండి, వరి పండించండి, సన్నాలు పండించండి, తెలంగాణ సోన పండించండి, తెలంగాణలో ఉండే అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్, కస్తూర్బా రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తాం. పేదోడు బుక్కెడు బువ్వ తినాలి అంటే సన్న బియ్యం ఇవ్వాలి, సన్నాలు పండించండి, 500 రూపాయలు బోనస్ ఇస్తా అని నేను చెప్పిన. దేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రం పండించనంత ఈ వానాకాలం 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించిన రాష్ట్రం ఈ దేశంలోనే తెలంగాణ ఉంది. 29 రాష్ట్రాలలో పంజాబ్ లాంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణతోని పోటీ పడలేదు. 66 లక్షల ఎకరాలల్లో 1,53,00,000 వడ్లు మెట్రిక్ టన్నుల వడ్లు పండించిన చరిత్ర తెలంగాణది, తెలంగాణ రైతాంగానిది. అందుకే ఆ రైతులను ప్రోత్సహించడానికి వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ చేయాలి అని 500 బోనస్ రూపాయలు ఇచ్చి వాళ్ళ ఖాతాలో 5 రోజుల్లోనే బోనస్ పైసలు వేస్తున్నాం. ఒక ఆడబిడ్డ మహిళ కౌలుకు భూమి తీసుకున్నట్టు ఆమె చెప్పింది, సార్ రైతు బంధు ఇస్తే భూమి ఉన్నాయనికే పోతుంది, కౌలుకు నేను చేస్తే నాకు అప్పులు మిగులుతున్నాయి. ఈసారి రేవంత్ సారు బోనస్ ఇవ్వడంతో నాకు ఎకరాకు 30 క్వింటాళ్ళ వడ్లు అన్నీ, ప్రతి ఎకరాకు 15,000 రూపాయల బోనస్ నాకు వచ్చింది. సంవత్సరానికి 2 పంటలు తీస్తే 1 ఎకరా కౌలు చేసుకుంటే కూడా వచ్చేదానికంటే అదనంగా నాకు 30,000 వస్తున్నాయని ఒక ఆడబిడ్డ కళ్ళల్లో ఆనందంతో చెప్తుంటే నాకు కడుపు నిండినట్టయింది. మంచి బిర్యానీ తింటే ఎట్లుంటుందో నాకు అంత సంతోషం వేసింది. అందుకే ఈ వేదిక మీద నుంచి రైతులకు నేను మాట ఇస్తున్నా, 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది. ఎవరు అడ్డం పండుకున్నా, ఎవరు నిలువు పట్టినా, ఎవరు కాళ్ళలో కట్టెబెట్టినా సన్న ఒట్లు పండించండి, 500 రూపాయల బోనస్ మీ ఖాతాలో పడుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి రైతాంగానికి నేను మాట ఇవ్వదలుచుకున్నా. ఏది చేసినా చిత్తశుద్ధితో చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఇక మనకు వస్తారు కొంతమంది, వస్తున్నది అసలే సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ ముందర గంగిరెద్దులు వస్తాయి, దూడు బసవన్నలు వస్తారు, అమ్మకు దండం పెట్టు, అయ్యకు దండం పెట్టు, ఒంగొంగి దండం పెట్టు అని చెప్తారు. జోలేలో బిచ్చం పడంగానే మళ్ళీ దొరకకుండా పోతారు. ఇవాళ వచ్చేటోళ్ళు కూడా సంక్రాంతి పండుగ ముందలొట్టే దూడు బసవన్న లాంటి సన్నాయిలు ఎన్ని ఊదినా, గంగిరెద్దులను తెచ్చి ఎన్ని దండాలు పెట్టించినా వాళ్ళ లక్ష్యమంతా రేపు వచ్చే సర్పంచ్ ఎన్నికలలో ఓట్లే తప్ప రైతుల కష్టాలు కాదు, రైతులను ఆదుకోవాలన్న ఆలోచన కాదు. ఒక ఆయన ఢిల్లీలో 3వసారి అయిండు, 11వ సంవత్సరం రైతుల ఆదాయం 2 చేస్తా అన్నాడు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొస్తే 16 నెలలు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు యుద్ధం ప్రకటిస్తే 750 మంది చచ్చిపోతే నల్ల చట్టాలు వెనక్కి తీసుకొని ఈ రైతు జాతికే క్షమాపణ చెప్పిన ఆయన 3వసారి కుర్చీలో కూర్చున్నాడు. 10 ఏళ్ళు ఏలిన ఆయన ఊరేసుకుంటే ఊరేసుకున్న ఆయన, ఫామ్ హౌస్లో వండుకున్న ఆయన ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న మా యువకుల్ని, మీలో నుంచి వచ్చిన వాడిని నేను, 10 నెలల్లోనే అద్భుతాలు జరుగుతాయా? 10 నెలల్లో చేయని పని ఏదైనా ఉందా? 10 ఏళ్ళు చేసిన ఆయన ఒకటైనా 11వ సంవత్సరం చేస్తున్నాయి ఇంకొక ఆయన. వాళ్ళిద్దరు కలిసి మనల్ని బద్నాం చేయాలని తిరుగుతున్నారు. ఈ బద్నాంను తిప్పికొట్టాల్సిన బాధ్యత మీదే సోదరులారా. ఎందుకంటే నేను పని మీద ఏకాగ్రత పెట్టిన, నేను పని ఆపి ఇటు తిరిగినంటే అందరు పని చెప్తా,
కాకపోతే నేను పని ఆపితే రాష్ట్రానికి నష్టం జరుగుద్ది. ముఖ్యమంత్రిగా నేను నిర్ణయాలు చేయాలి, అధికారులను సమీక్షించాలి, మంత్రులను సమన్వయం చేసుకోవాలి. ప్రతి శాఖ నిర్ణయాలు తీసుకున్నప్పుడే తెలంగాణ రాష్ట్రానికి 4 కోట్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. అందుకే ఈ ప్రభుత్వాన్ని బదనాము చేసే వాళ్లకు కర్రు గాల్చి వాత పెట్టాల్సిన బాధ్యత మీ అందరిదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రభుత్వం మీది, మీరు ఎన్నుకుంటే మీరు భుజాల మీద మోస్తేనే ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి అయినా, దామోదర్ రాజనరసింహ గారు మంత్రి అయినరు, పెద్దలు విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయినరు, మాకందరికీ కుర్చీలు వచ్చినాయి. మీరు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీదే సోదరులారా. ఈ ప్రభుత్వం మా కష్టంతోనే వచ్చిందని నేను చెప్తలేను. మా తలరాతలు మార్చి మాకు ఇంత పెద్ద బాధ్యత ఇచ్చింది మీరే. మా తలరాతలు మార్చిన మీరు ఈరోజు ఈ ప్రభుత్వం మీద జరుగుతున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత కూడా మీదే. ఎందుకంటే మేము పనిలో నిమగ్నమై ఉన్నాం. తప్పుడు ప్రచారాలను ఎదుర్కోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది. అందుకే ఈరోజు వీడికి రాకపోయినా రాష్ట్రం నలుమూలలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ మొదటి సంవత్సరం పండుగల్లో పాల్గొనండి. నేను ఒకటే మాట గత ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నా. 10 ఏళ్ళు ఉన్నావు, జయ జయ హే తెలంగాణ అనే గానం తెలంగాణ జాతికి నువ్వు అంకితం ఇయ్యలేకపోయినవి, ఇది ద్రోహం కాదా అని నేను అడుగుతున్నా. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న నువ్వు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలన్న ఆలోచనే రాలేదు. బుద్ధుని పక్కన నీది పెట్టుకోవాలనుకున్నావు, కానీ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలన్న ఆలోచన నీకు రాలేదు. 10 ఏళ్ళైనా నువ్వు పెట్టలేదు. ఇవాళ మేము పెడుతున్నాం కదా డిసెంబర్ 9 నాడు అని నేను చెప్తున్నా. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజల కోరిక, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష గత ప్రభుత్వం ఎప్పుడు నెరవేర్చలేదు. అది ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే రైతుల సమస్య కావచ్చు, తెలంగాణ సంస్కృతిని భద్రపరచడంలో కావచ్చు, వాళ్ళ వైఫల్యం చెందినరు. వాటన్నిటినీ సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నాం. డిసెంబర్ మహిళలకు సంబంధించి వరంగల్లో కార్యక్రమం చేసుకున్నాం, రైతులకు సంబంధించి మహబూబ్ నగర్లో కార్యక్రమం చేసుకున్నాం, నిరుద్యోగ యువకులు విద్యార్థులకు సంబంధించి రేపు పెద్దపల్లిలో చేసుకోబోతున్నాం 4 తారీఖు నాడు. అదేవిధంగా 7, 8, 9 నాడు తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలే కాదు, మొదటి సంవత్సర విజయోత్సవాలను ఈ ట్యాంక్ బండు, ఈ సచివాలయం, ఈ ప్రాంతం అంతా రంగరంగ వైభవంగా మనం నిర్వహించుకోబోతున్నాం. మీరందరూ కుటుంబాలతో సహా వచ్చి 7, 8, 9 తారీఖు నాడు తెలంగాణ కార్నివాల్ ఈ సెక్రటేరియట్, ఈ నెక్లెస్ రోడ్డులో లక్షలాది మందిగా పాల్గొని తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ వంటలని ఆస్వాదించండి. తెలంగాణ సంస్కృతిని పునరుద్ధరించుకుందాం. తెలంగాణ సంస్కృతి గొప్పదన్న సంగతి ప్రపంచానికి ఎలుగెత్తి చాటుదాం. ఓహో, తెలంగాణ అంటే ఇంత అద్భుతంగా ఉంటుందా? తెలంగాణలో ఇంత రుచికరమైన వంటలు ఉంటాయా? తెలంగాణలో కవులు, కళాకారులు ఇంత గొప్పగా పాడగలరా? ఇంత గొప్పగా రాయగలరా? తెలంగాణ అంటేనే ఇదిరా అనే విధంగా 7, 8, 9 తారీఖు రోజు ఈ నెక్లెస్ రోడ్లో మొదటి సంవత్సర విజయోత్సవాలతో పాటు తెలంగాణ ఉత్సవాలను జరుపుకుందాం. డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లిని మన జాతికి అంకితం చేద్దామని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ధన్యవాదాలు.